హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మంగళగిరి మృదుల. ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఆ రెసిపీ ఏంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ, అది కూడా హైదరాబాద్ స్టైల్ అండి. అది ఎలా చేయాలో ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బాస్మతి రైస్ 1.5 kg ముందుగా కడిగి నానబెట్టుకోవాలండి. చికెన్ 1.5 kg, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, మసాలా దినుసులు విత్ కుంకుమ పువ్వు, నెక్స్ట్ వెనిగర్ అండి, ఇది 2 స్పూన్స్ సరిపోతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్లుప్పు, బటర్, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, టమాటో కట్ చేసి పెట్టుకోవాలండి, 2 టమాటోస్, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అండ్ జీడిపప్పు, లెమన్, క్యారెట్ అనేది, కీరదోస అనేది మనం ఫ్రూట్ సలాడ్లా యూజ్ చేసుకుందామండి. ఇంకా ఎందుకు ఆలస్యం, ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం మసాలా దినుసుల్ని కొంచెం దంచి వేసుకుందామండి. ఇలా దంచి వేసుకోవడం వల్ల మనకి బిర్యానీకి మంచి అరోమాతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుందండి. ముందుగా మనం మిరియాలని తీసుకుందాం. మిరియాలని రోల్లో వేసుకొని దంచుకుందామండి. కొంచెం కచ్చాబెచ్చా దంచుకున్న తర్వాత దాల్చిన చెక్కను వేసుకుందాము. వీటిని బాగా దంచుకుందామండి. ఒకసారి బాగా దంచుకున్న తర్వాత మనం లవంగా మొగ్గలను కూడా వేసుకొని దంచుకుందామండి ఒకసారి. నెక్స్ట్ షాజీరా కూడా వేసుకొని దంచుకుందాము. వీటిని కొంచెం బాగా దంచుకున్న తర్వాత యాలక్కాయలు వేసుకొని దంచుకుందామండి. యాలక్కాయలు వేసుకొని బాగా దంచుకుందామండి కచ్చాబెచ్చా అయినంత వరకు. చూడండి, మనకి కచ్చాబెచ్చా అయింది కదా. ఇప్పుడు ఈ పౌడర్ని సపరేట్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాస్మతి రైస్ కుక్ చేసుకోవడానికి సరిపడే గిన్నె, సరిపడే వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి. మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కానీ మసాలా దినుసులు, చెక్క, షాజీరా, లవంగా, యాలక్కాయ వేసుకోవాలండి. నెక్స్ట్ మనకి ఆ వాటర్కి సరిపడే ఉప్పు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుందామండి. ఆ వాటర్ అనేది బాగా మరగాలండి. వాటర్ మరిగేలోగు మనం చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి వేసుకుందామండి. వేసుకున్న తర్వాత చికెన్కి సరిపడే ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల అనేది మనకి ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది. ముక్కకి ఉప్పు అనేది పడుతుందండి. కల్లుప్పు వాడుకొని టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చికెన్కి సరిపడే అంత. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఆ ఉప్పు మసాలా పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి మసాలా అనేది చికెన్కి బాగా పడుతుందండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి ఒకసారి. పసుపు, ఉప్పు, పెరుగు మొత్తం అన్నీ చికెన్ పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక లెమన్ తీసుకుందాము. 1.5 kg చికెన్కి 1.5 లెమన్ పడుతుందండి. ఇప్పుడు నేనైతే ఒక లెమన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి లెమన్ కూడా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, హాఫ్ లెమన్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. చికెన్ ఒక 10 minutes నానితే మనకి సాఫ్ట్గా ఉంటుందండి పీస్ అనేది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం బిర్యానీ చేయడానికి సరిపడే గిన్నెని అయితే పెట్టుకుందామండి. ఇది ఒక 5 minutes కొంచెం హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత బటర్ వేసుకుందాము. బటర్ వేసుకున్న తర్వాత మనం జీడిపప్పును వేసి వేయించుకుందామండి. జీడిపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు బాగా వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం కిస్మిస్ని కూడా తీసుకుందామండి. కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ అదే బటర్లోని కొంచెం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి మనం ముందుగా, ఆనియన్స్ని కూడా వేయించుకుందామండి. ఇవి ఫ్రై ఆనియన్స్ కోసం కాబట్టి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాము. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా వేయించుకోవాలండి ఫ్రై ఆనియన్స్ కోసం. మనం ఈ ఆనియన్స్ వేగేలోగు మనం రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకున్నాం కదండి, అవి మరిగేలే చూద్దాము. ఇంకా అయితే మనకి రాలేదు. ఇంకో 5 minutes మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఇలాగ ఒకసారి ఆనియన్స్ కలుపుకుందాము. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదండి, ఇంకా డార్క్ గోల్డెన్ కలర్లోకి అయితే రావాలండి ఆనియన్స్. మనం రైస్ ఉడికించుకోవడానికి వాటర్ అయితే పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అయితే బాయిల్ అయిపోయి
బాయిల్ అయిపోయిన తర్వాత మనం బాస్మతి రైస్ని వేసుకోవాలండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని నిదానంగా వేసుకోవాలండి. రైస్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నిదానంగా ఒకసారి కలుపుకోవాలండి. ఈలోగా మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదండి, వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఆనియన్స్ అన్నీ తీసుకున్న తర్వాత మనం అదే గిన్నెలోనండి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ వేసి ఉడికించుకుందామండి. చికెన్ మొత్తం అదే బౌల్లోకి వేసేసేయాలండి. వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి చికెన్ని. మనకి చికెన్ ఉడికేలోగు మనం ఇందాక రైస్ వేసి పెట్టుకున్నాం కదండి, రైస్ ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి నిదానంగా కలుపుకుందామండి రైస్ని. ఇంకా మనకి రైస్ అయితే ఉడకలేదండి. ఇది కూడా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందామండి రైస్. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి రైస్ ఉడికిందో లేదో. మనకి రైస్ అయితే 50% అయితే ఉడికిందండి. మరొకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఈలోపు మనం చికెన్ కూడా మూత తీసి చూద్దాం. చికెన్ కొంచెం బాయిల్ అయింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలను కూడా వేసేద్దాం మొత్తం. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడరు, గరం మసాలా పౌడర్, అది కూడా వేసుకుందామండి. అలాగే యాలక్కాయలు కూడా మనం ముందుగా పెట్టుకున్నాం కదండి, కొంచెం దంచుకోగా మిగిలిన యాలక్కాయలు కూడా వేసేసుకుందామండి. మొత్తం కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలని వేసుకుందాము. పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోకూడదండి, అలాగే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూసుకుందాం. రైస్ అయితే మనకి 75% అయితే బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో రైస్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. రైస్ మొత్తం తీసేసుకోవాలి, వాటర్ లేకుండా. రైస్ అప్పుడు పొడి పొడిగా ఉంటుందండి. ఇప్పుడు మనం చికెన్ చూద్దామండి. చికెన్లోనే 2 స్పూన్లు వెనిగర్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత చికెన్ని నిదానంగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలపకూడదు, ముక్క విడిపోయే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందామండి చికెన్కి బిర్యానీకి సరిపడేంత. ఇప్పుడు చికెన్ని మనం మూత పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకుందామండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చికెన్ అయితే మనకు ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిందండి. క్లాత్ సహాయంతో డబరాని నిదానంగా కలుపుదామండి. గంటి పెట్టి కలపొద్దు, చికెన్ అయితే మనకి విడిపోయే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు చికెన్ అయితే బాయిల్ అయిపోయిందండి. ఫ్రై ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఈ కర్రీ అంతటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దామండి. ఇప్పుడు ఈ బిర్యానీ గిన్నెలోని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని, ఆ బాస్మతి రైస్ని ఒక లేయర్లా వేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ కర్రీని, ఆ కర్రీని కూడా పీసెస్ వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకొని లేయర్లా వేసుకోవాలండి. ఇదే ప్రాసెస్గా మొత్తం రైసు చికెన్ మొత్తం వేసేసుకోవాలండి లేయర్స్ లాగా. వేసుకున్న తర్వాత మధ్యలో మనం గరం మసాలా పౌడర్, ఫ్రై ఆనియన్స్, పుదీనా కూడా వేసుకోవాలి ఒక లేయరు. వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకొని ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా పౌడర్, చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. రైస్ని కూడా మరొక లేయర్ వేసేసుకున్న తర్వాత ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా ఇవి కూడా వేసుకోవాలండి ఒక లేయర్ లాగా ఫుడ్ కలర్తో పాటు. వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా. ఇప్పుడు ఫైనల్గా పీసెస్ అన్నీ వేసేసుకుందామండి. పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ కూడా పైన లేయర్ లాగా వేసేసుకుందాము. మిగిలిన చికెన్ కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి లేయర్ లాగా మనం చేసుకోవాలి. చికెన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, కిస్మిస్, వాటిని కూడా లేయర్ లాగా వేసుకోవాలండి. అన్నిటినీ వేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనం బటర్ని కొంచెం యాడ్ చేసుకోవాలండి. బటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీకి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇది సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి బిర్యానీని, అది దమ్ పెట్టుకుందామండి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. మనం కుంకుమ పువ్వు యాడ్ చేయలేదు కదా, పైన కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుందామండి. ఈ కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల మనకు బిర్యానీకి మంచి కలర్ అయితే వస్తుందండి.
ఇప్పుడు 10 మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందామండి. బిర్యానీ అయితే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ దమ్ పెట్టుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. మనకి పక్కన ఆవిరిలా వస్తుంది కదండి, అలా వస్తే మనకి బిర్యానీ కుక్ అయిపోయినట్టే. ఒకసారి చూద్దాము. పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందండి బిర్యానీ అనేది మనకి. హైదరాబాదీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. కీర దోసకాయ, క్యారెట్, ఆనియన్స్తో సర్వ్ చేసుకుందాము విత్ పెరుగు చట్నీ. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ చేసుకోండి. కొంతమంది తెలియని వాళ్ళు ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేయాలనుకొని సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారండి. ఇలా చేయడం వల్ల అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, అందుకే పాత వాళ్ళు ఓన్లీ లైక్ చేసుకోండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే బిర్యానీ టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. జాయింట్ కూడా చాలా టేస్ట్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.